మనకు కష్టం వచ్చినప్పుడే అర్థమవుతుంది మనం ఒంటరి అని. సరిగ్గా 5 నెలల క్రితం ఈ లోకం వదిలి వెళ్ళిపోతే చాలనుకున్నాను, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, జీవితం మొత్తం ఇదే అయిపోతుంది. అసలు జీవితం ఎట్టిపోతుందో అర్థం కావడం లేదు. ఇలా బ్రతకడం కన్నా అన్నీ వదిలేసి చావడం లేదు. నేను ఒక ఫెయిల్యూర్ని, సొసైటీలో ఫెయిల్ అయ్యాను, ఫ్యామిలీలో ఫెయిల్ అయ్యాను, ఆఖరికి పిల్లల దగ్గర కూడా ఓడిపోయాను. ఇక చివరిగా నా ఫ్యామిలీని చూసుకొని చనిపోతాను. దేవా, నీవుంటే నన్ను ఇలా ఎందుకు వదిలేసావయ్యా? దేవా, నా భర్తకు సమాధానము దయచేయము తండ్రి. మనసుకు శాంతిని, సమాధానమును దయచేయము తండ్రి. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, టీ ఏమన్నా తాగుతారా అండి? నా మనసేం బాగాలేదు, నన్ను వదిలే. ఏమండి, ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య తీరిపోతుందా అండి? సాయంత్రం ప్రేయర్ మీటింగ్ ఉంది, వెళ్దాం రండి. కొంచెం నన్ను ప్రశాంతంగా వదిలే. ఏంది నీ నొల్లి? ఊకే ప్రార్థన, వాక్యం, చర్చి ఏంది? ఇప్పుడు నీ ప్రార్థనకు వస్తే నా అప్పులను దేవుడు కడతాడా? అరే, నా బాధ నాకుంటే ఊరికే నన్ను విసిగిస్తావేంది? కొంచెం కూడా అర్థం చేసుకోవా? ఫస్ట్ నువ్వు ఇక్కడ చల్వో. ఎంత ఇక్కడ చల్వో ఫస్ట్. ఇంకే ఏం చూస్తాను, వెళ్ళు ఫస్ట్. ప్రశాంతత లేకుండా ఊరికే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. టార్చర్స్ అమ్మా. మా దేవుడా. హలో సార్, 2 months నుండి ఈఎంఐ పెండింగ్ లో ఉన్నాయి. కొంచెం టైం ఇవ్వండి సార్. వెంటనే కట్టకపోతే వెహికల్ సీజ్ చేస్తాం. నేను సెట్ చేస్తా సార్, ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి సార్. నాకు ఇప్పటికే చాలా లేట్ అయింది. కొంచెం టైం ఇవ్వండి అంతే. ఇవన్నీ వద్దయ్యా, వెంటనే అమౌంట్ కట్టేసి. హలో హలో సార్, మేడం. మేము హౌస్ లోన్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీరు 3 months నుంచి హౌస్ లోన్ కట్టట్లేదు కదా? ప్లీజ్ మేడం, కొంచెం అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు, కొంచెం ఓపిక పట్టారు మేడం, నేను సెట్ చేసేస్తా. అయితే మీరు ఈ 2-3 days లో కట్టకపోతే మీ ఇంటికి లాకేస్తాం సార్. హలో హలో
ఈఎంఐలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఎలా కట్టాలో ఎలా తీర్చాలో ఏమీ అర్థం కావడం లేదు. అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. దేవా, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పుల సమస్యల్ని విడిపించండి తండ్రి. టైం 11 అవుతా ఉంది. కడుక్కోకుండా ఏం చేస్తున్నావు ప్రభావతి? ప్రార్థన చేస్తున్నానండి, మన అప్పులు తీరాలని. అరే టైం 11 అవుతుంది, పడుకోనియవా? మీరు బాధపడుతుంటే చూడలేకపోతున్నానండి. దేవుడు ఖచ్చితంగా మన సమస్యలు తీరుస్తాడండి. అంటే ఇప్పుడు నువ్వు పడుకోకుండా ప్రార్థన చేస్తే తెల్లర వరకు దేవుడు వచ్చి మన ఈఎంఐలు కడతాడా? మన అప్పులు తీరాలని మాత్రమే కాదండి, మీరు సంతోషంగా ఉండాలని కూడా ప్రార్థన చేస్తున్నానండి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా పడుకోపో. అసలుకే ఈ అప్పుల సమస్యకు నిద్ర పడతలేదు అంటే దేవా, నీవే మాకు ఆధారము తండ్రి. డబ్బు కంటే ముందు నా భర్తకు సమాధానము దయచేము తండ్రి. ఏమండి, మీకోసం ఎవరు వచ్చారండి? సరే వస్తున్నా. ప్రదీప్, ఈఎంఐ ఏమైందే? సార్ అది ఇంకా కాలేదు, కొంచెం. ఫస్ట్ ఈఎంఐ కట్టురా. ఈఎంఐ కట్టు, ఫస్ట్ ఈఎంఐ కట్టు. నడువు తేపో, ఇంట్లో పోయి తేపో, లేకుండా అడకరాపో. నడుపు రావతా కోసేపు. బస్ సార్ మీరు అట్లా అనకండి సార్, ఎవరైనా చూస్తే అస్సలు బాగు సార్. సార్ ప్లీజ్ ఒక్క నెల మీరు టైం ఇచ్చారనుకోండి, నేను ఎలాగైనా చేసి మీకు ఇచ్చేస్తా సార్. సరే, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మళ్ళా కనుక ఇది రిపీట్ కోసం చెప్తాను. ఓకే సార్. సరే, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మళ్ళా కనుక ఇది రిపీట్ కోసం చెప్తాను. అయితే మీరు ఈ 2-3 డేస్లో కట్టకపోతే మీ ఇంటికి లాకేస్తాం సార్. ఏమండి, మనుషులందరి మీద ఆధారపడి అలసిపోయి ఉంటారు కదండి. ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే ఏమవుతుందండి? అంటే ఇప్పుడు ప్రార్థిస్తే దేవుడు అప్పు కడతాడా? మీకు మార్గం చూపిస్తాడండి, మీపై దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్తాడండి. ఈ బలహీన సమయంలో మిమ్మల్ని బలపరుస్తాడండి. నా విడువని దేవుడండి, ఎడబాయిని దేవుడండి, నీకు తప్పకుండా సహాయం చేస్తాడండి. ఒకసారి ప్రార్థన చేసుకోండి. సర్లే, ఊరికి టార్చర్ చేయకు, చేసుకుంటలే. దేవా, నాకు ఈ ఒక్క సహాయం చేయము తండ్రి. నేను అన్ని విషయములలో అలసిపోయాను తండ్రి. నా జీవితంలో ఇక నీవే నాకు ఆధారము తండ్రి. నాకు సహాయము చేయము తండ్రి. సరిగ్గా 5 నెలల క్రితం నేను చేసిన ప్రార్థన నా జీవితాన్నే మార్చివేసింది. మనుషుల వైపు చూశాను, జీవితంలో ఓడిపోయాను. నిందలు, నిరాశలు, అవమానముల పాలయ్యాను. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూశానో
నా జీవితంలో గెలవడం మొదలుపెట్టాను. విజయం వైపు నేను నడవగలిగాను. ఈరోజు నేను ఇలా హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణము ఆ రోజు నేను చేసిన ప్రార్థనే. నేను ప్రార్థన చేసుకోవటానికి ప్రోత్సహించిన నా భార్యే. ప్రభా, ఆ రోజు నువ్వు ప్రార్థన చేసుకోమని చెప్పకపోతే నా లైఫ్ ఇలా ఉండేదే కాదు. నేను ఆధారము డబ్బులో వెతుక్కున్నాను, కానీ నిజమైన ఆధారము దేవునిలోనే ఉంది. నేను ఇలా మారిపోయానంటే దానికి కారణము ఆ రోజు నీవు నన్ను ప్రార్థన చేసుకోమని చెప్పడం. నిజానికి ఆ ఒక్క ప్రార్థనే నా జీవితాన్ని ఎంతో మార్చింది. ఆ రోజు నేను చేసుకున్న ప్రార్థన నా హృదయాన్ని మార్చివేసింది. లైఫ్లో నేను క్రమశిక్షణ కలిగి నడుచుకోవడానికి నాకు సహాయం చేసింది. నేను త్రాగడం మానేశాను, తిరగడం మానేశాను, వృధా ఖర్చులన్నీ మానుకున్నాను. ఇప్పుడు నా ఈఎంఐ పెండింగ్లన్నీ పోయినాయి. దీనికి కారణం ఆ రోజు నువ్వు ప్రార్థన చేసుకోమని చెప్పడం. థ్యాంక్ యూ.